లోకి ఎంటర్ అయ్యేందుకు అనంతపురం జిల్లా నేతల వారసులు సిద్ధం అవుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషించారని చాలా మంది ప్రజాప్రతినిధుల వారసులు ఉవ్విళ్లూరుతున్నారు. వాళ్ల ఉత్సాహాన్ని కాదనలేక అధికార పార్టీ నేతలు పుత్రులకు నియోజకవర్గాల్లో పట్టు ఎలా పెంచుకోవాలో శిక్షణనిప్పిస్తున్నారు. అనంతపురం టీడీపీలో వారసత్వ రాజకీయాలు ఊపందుకున్నాయి. అనంతపురం, రాప్తాడు, తాడిపత్రి నియోజకవర్గాల నేతల వారసులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు తహతహలాడుతున్నారు. భర్త రాజకీయ వారసత్వాన్ని మోస్తున్న పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వచ్చే ఎన్నికల్లో కుమారుడు పరిటాల శ్రీరామును రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గంలో అన్నీ తానే వ్యవహరిస్తున్న శ్రీరామును ఎమ్మెల్యే చేయాలని సునీత కలలుకంటున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఇద్దరికి టికెట్లు అడగాలని, దీనికి చంద్రబాబు ఓకే చెప్తే ఒక నియోజకవర్గంలో పరిటాల సునీత, మరో చోటు నుంచి శ్రీరామ్ పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు టీడీపీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 2 చోట్ల కుదరక రాప్తాడు టికెట్ మాత్రమే దక్కితే తాను తప్పుకుని కొడుకు నిలబెట్టేలా సునీత వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంలోనూ వారసత్వ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించారు. కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని రాజకీయాల్లోకి దించేందుకే జేసీ పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించారనే మాటలు వినిపిస్తున్నాయి. అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి కొడుకు పవన్ కుమార్ రెడ్డిని బరిలోకి దించుతారా, లేదంటే అసెంబ్లీ నియోజకవర్గాలపైనే కన్నేస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొడుకు అస్మిత్ రెడ్డి నిలపాలని యోచిస్తున్నట్లు వినికిడి. అందుకేనేమో అస్మిత్ రెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేలా ప్రభాకర్ రెడ్డి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. కొడుకుతో పాటు తాను కూడా పోటీ చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి భావిస్తూ ఉండటంతో తండ్రి కొడుకులు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. రాజకీయంగా ఎలా రాణించాలి, ఎలా మాట్లాడాలి, జనంతో ఎలా వ్యవహరించాలనే వాటిపై శ్రీరామ్, పవన్, అస్మిత్ సీనియర్ల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్లు టీడీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.